పెద్దపల్లి జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ నేతలు ఆందోళనకు దిగారు. రైతులకు పూర్తి స్థాయిలో 2 లక్షల రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ భారీ ర్యాలీ నిర్వహించారు. మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆధ్వర్యంలో కలెక్టర్ ఎదుట ధర్నా చేపట్టారు. పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా 25% రైతులకు మాత్రమే రుణమాఫీ అయిందని, ఇంకా 70% రైతులకు రుణమాఫీ కావాల్సి ఉందన్నారు. వెంటనే రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. రకరకాల కారణాలు చెప్పి రేషన్ కార్డ్ అనేటువంటి ఒక నిబంధన పెట్టి ఒక ఇంట్లో ఇద్దరుంటే ఒకరికే వర్తిస్తుందని చెప్పి 2 లక్షలు దాటితే మీరు అవి కట్టుకోండి అని చెప్పి కట్టినా కానీ ఇవ్వనటువంటి దుస్థితి ఈరోజు రాష్ట్రం మొత్తం మీద కూడా నెలకొని ఉన్నది. రైతులందరూ చాలా ఆందోళనగా ఉన్నారు. ఇవి మీరు చెప్పిన మాటలే. 2 లక్షల రుణమాఫీ ఏకకాలంలో చేస్తామని ఎన్నికల ముందు ఎంత బడాయి మాటలు చెప్పిండో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మనం చూసినాం. మరి ఆ మాట నిలబెట్టుకోవడంలో మాత్రం చేత కావడం లేదు. అన్ని స్కీమ్స్ ఏవేవైతే రాష్ట్రంలో గతంలో కొనసాగినటువంటి ఏ ఒక్క స్కీమ్ను కూడా కొనసాగించకపోగా వాళ్ళు చెప్పినటువంటి ఏవైతే 6 గ్యారంటీలు 420 హామీలు ఏవైతే ఉన్నాయో ఏ ఒక్కటి కూడా కనీసం దాని మీద రివ్యూ కానీ దాని ముఖం చూడడం కానీ, మరి ముఖ్యంగా ప్రధానమైనటువంటి జీవనాధారం రైతులు, భూమిపైన ఆధారపడి బతికేటువంటి వాళ్ళ పొట్టగొట్టేటువంటి ప్రభుత్వం ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని మనం చూస్తున్నాం. నీకు చేతనైతే చేస్తా అని చెప్పు, మోసం చేస్తావా, దగా చేస్తావా?